దైవ మర్మములు బ్రదర్ భక్త సింగ్. తేదీ జనవరి 27. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? 1 దినవృత్తాంతములు 29:5. చివరికి దావీదుకు అనేక సంవత్సరముల అనుభవము, తర్ఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనము విషయములో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చెను. అందువలన దేవుడు నన్నెందుకేర్పరచుకొనెనో నేనిప్పుడెరుగుదును అని దావీదు అనుచున్నాడు. సొలొమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధవీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు. ఆ ధన్యత కేవలము మనఃపూర్వకముగా చేయువారికే ఇవ్వవలెను. దేవుని సేవలో మనము బోధించవచ్చును, ప్రార్థించవచ్చును, ఏదో ఒక చిన్న పనిని చేయుచుండవచ్చును. అయితే అది మనుష్యుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అట్టిని దేవుని వలన అంగీకరించబడదు. బలవంతముగా గాని లేక ఈ భూమిమీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని గాని నీవు ప్రభువు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలము ఉండదు. దేవుడు మనఃపూర్వకమైన సేవనే కోరుచున్నాడు. అలసిన వానిని ఊరడించు మాటలు. అతనికి అలంకారమును ఘనతయూ కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. నిర్గమాకాండము 28:2. దేవుని ద్వారా సూచించబడిన ప్రధాన యాజకుని వస్త్రములు దేవుడు మనతో పంచుకొనగోరుచున్న తన ఘనత, అలంకారమును బయలుపరచుచున్నవి. అందుచేతనే పాత నిబంధనలోని ప్రధాన యాజకుని ఈ వస్త్రములు ఘనత, అలంకారముగల వస్త్రములు అని పిలువబడెను. ఒక ప్రక్కన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఏ ఒక్కడునూ అర్హుడు కాదని దేవుడు చూపుచున్నాడు. అందరునూ పాపము చేసిరి గనుక ఏ ఒక్కరునూ అచ్చటికి వెళ్ళలేరు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారు ప్రాయశ్చిత్తము చేయుటకు ఆ తెర వెనుకకు వెళ్ళు ఆధిక్యతను కలిగియున్నాడు. మరొక ప్రక్కన నా శరీరమందు మంచిదేదియూ నివసింపదు అని పౌలు చెప్పినట్లు మన పాపమును బట్టి మనము పూర్తిగా పాడైపోయినను మనము ఘనత, అలంకారము గలవారముగా కావాలని దేవుడు కోరుచున్నాడని ఘనత, అలంకారము గల ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా ఆయన బయలుపరుచుచున్నాడు. నిజముగా పరిశుద్ధ స్థలములోని దేవుని సన్నిధిని అనుభవించుటకు మనమెవ్వరమునూ యోగ్యులము కాము. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారి దేవుణ్ణి కలిసికొనుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును. ఈ వస్త్రముల ద్వారా మన సంతోషము మరియు మన ప్రేమ ఏలాగున సంపూర్ణము కాగలదు, పాపము ద్వారా వచ్చిన మన దిగంబరత్వము ఏలాగున కప్పబడగలదు, మరియు దేవుని సన్నిధిలో ఏలాగున మనము మహిమాయుక్తముగా ఉండగలము అని దేవుడు బయలుపరచుచున్నాడు. ఎవరైతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారము లేక దేవాలయము లోపలికి బయటకి నడుచుచుండుటను చూదురో వారితో దేవుడు ఇట్లు మాట్లాడును. ఓ నా ప్రజలారా, నాకు దూరముగా ఉన్నవారలారా, మీరు నాకు సమీపముగా ఉండవలననియూ మరియు నా సంపూర్ణతను అనుభవించవలననియూ కోరుచున్నాను. మనము దేవుని సంపూర్ణతలోని మన భాగమును సంపూర్ణముగా అనుభవించవలనని రహస్యమును నేర్చుకునవలనుగాని కేవలం మన పాపములు క్షమించబడి పరలోకమందు ఏదో ఒక మూల ఉంటే చాలు అని మాత్రం తృప్తిపడకూడదు. దీనిని మనం విశ్వాసము ద్వారా నేర్చుకొనవలెను. ప్రభువైన యేసుక్రీస్తే ఘనత, అలంకారమైన నా వస్త్రము. ఆయన యందు ఈ 7 వస్త్రములు చూడగలిగినందున మనము అత్యధికముగా ఆయన సంపూర్ణతతో నింపబడగలము.